దర్శనము రెండు రకములు. దర్శనము రెండు రకములు. బాగా వినండి. ఒకటి, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానంగా దేవుడిచ్చేటువంటి దర్శనాలు ఉంటాయి. మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, విశ్వాసం వృద్ధి పొందించడానికి, మనకు కావలసిన సహాయాన్ని మనకు అందించడానికి, మనల్ని కర్తవ్యంలోకి నడిపించడానికి, కొన్నిసార్లు మనల్ని ముందుకు ప్రోత్సహించడానికి దేవుడు దర్శనాలు ఇస్తాడు. బాగా వినండి. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దర్శనాలు కొన్ని ఉంటాయి. అట్లాగే భూమి మీద మనల్ని దేవుడు పుట్టించినందుకు మనం సాధించవలసిన కార్యాన్ని కూర్చున్న దర్శనం కూడా మనకి ఇస్తాడు దేవుడు. దర్శనం రెండు రకాలుగా విడగొట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, బ్రతుక్కు సంబంధించిన దర్శనం. నువ్వు రోగివై ఉన్నావు, పడక మీద నువ్వు ఫిక్స్ అయిపోయావు నేను చేస్తానని, కానీ దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు. లేదు, నువ్వు బ్రతుకుతావు, నిన్ను మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి నేను నిలబెడతాను అని దర్శనం ఇచ్చాడు. దాని ద్వారా నీ విశ్వాసం బలపడి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. దేవా, నాకు చూపించిన దర్శనం చొప్పున దయచేసి నన్ను లేవనెత్తు, స్వస్థపరచు అని నువ్వు దేవుని ప్రార్థన చేస్తావు. ఫలితంగా దేవుడు ముడతాడు, నువ్వు బాగుపడతావు. ఇది నీ స్వస్థతకు కూర్చున్నటువంటి దర్శనం. అట్లాగా నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నీ సమస్యల పరిష్కారం కావచ్చు, నీ కన్నీరు తొడవబడుట కావచ్చు, ఏదో నీ వ్యక్తిగత విషయాలు, వాటి పరిష్కారాలు దేవుడు నీకు దర్శనాలు చూపించే అవకాశం ఉంది. వాటిని ఎలా నిర్ధారణ చేసుకోవాలని చెప్పాను. సూచనల ద్వారా కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? దర్శనం చూపిస్తాడు, నువ్వు స్వస్థత పొంది బాగుపడ్డట్టు. తర్వాత సూచన ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ నువ్వు లెగుస్తావు, నువ్వు నార్మల్కి వస్తావు, నువ్వు బాగుపడతావు అనే మాటలు వాడుతూ ఉంటారు. రెండవ సూచన. మూడవది ఏంటో తెలుసా? ఎవడో ఒకటి ఏదో సమాచారం పట్టుకొని వస్తాడు, దీనికి పరిష్కారం ఉంది అనుకుంటా. అర్థమైందా? ఇంతకు మించి క్లియర్గా చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు చేతనైంది ఇంతే. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన దర్శనం ఒకటి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా? జాగ్రత్తగా వింటున్నారా? మళ్ళీ మొదలుపెట్టారు ఇది దర్శనం అనుకుంటున్నారా? అట్టే అనుకోవట్లేదుగా? రైట్. అలాగే దైవ చిత్తాన్ని కూర్చిన దర్శనం కూడా ఒకటి ఉంటుంది. ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఎలా నేను నా అవసరాలు తీర్చుకుందునా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నిలవరమైన నివాసం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఉద్యోగం సద్యోగం లేదు, లేకపోతే గొడ్రాలు బతుకుతున్నాను, నాకు పిల్లలు లేరు, లేకపోతే నాకు పెళ్లి కాలేదు, ఏవో సమస్యలు చాలా పెట్టుకొని ఉంటారు.